తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం సంతోషమని, ఇందులో భాగంగా మొదటి విడతలో రాష్ట్రంలోని 11 లక్షల మంది రైతులకు 6,098 కోట్ల రూపాయలను ఏకకాలంలో రుణమాఫీ అమలు చేసిన ఘనత రేవంత్ సర్కార్దేనని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన శుభపరిణామమని కొనియాడారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల ఊబి నుండి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసం రైతు రుణమాఫీ పథకమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతు రుణమాఫీతో పెద్దపల్లి జిల్లా నియోజకవర్గంలో దాదాపు 17,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మరో 2,000 మంది రైతులకు వివిధ బ్యాంకుల్లో పొందిన రుణాలకు రుణమాఫీ వర్తించేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వెన్నంటి ఉంటుందని అభయమిచ్చారు. రానున్న పంట కాలానికి సన్నవడ్లను క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామని ప్రకటించారు. రైతు బీమా, పంటల బీమా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రుణమాఫీతో పెద్ద ఎత్తున రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నలకు రుణమాఫీ పండుగ అని గౌరవ ఎమ్మెల్యే కొనియాడారు. రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.